పేరు చెప్పండి. వడ్డెర సంఘం అండి. ఓకే. ఏం అడిగారు బీసీ కమిషన్ని? నా పేరు నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మేడేపల్లి గ్రామం. హ్మ్. ఇప్పుడు వచ్చిన బీసీ కమిషన్ చైర్మన్ గారికి బి వెంకటేశ్వరరావు గారికి మేము విన్నవించుకున్నది ఏంటి అంటే, హ్మ్. ఎన్నో ఏళ్ళుగా మేము ఎస్టీ జాబితా కావాలని మా కులాన్ని మేము ఎన్నో ఏళ్ళుగా అడుగుతున్నాం. ఎన్నో ఉద్యమాలు చేసాం, ఎన్నో కార్యక్రమాలు చేసాం. న్యాయమైన డిమాండ్ అది. న్యాయమైన డిమాండ్ పరంగా మేము కూడా ఎన్నో ఉద్యమాలు చేసినా కానీ ఏ ప్రభుత్వం కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో మా కులస్తుల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి ఇప్పుడు ఏదో బీసీ కమిషన్ అని వేశారు. ఈ బీసీ కమిషన్లన ఆయన ఇప్పుడు ఇచ్చే నివేదిక ప్రకారం ఈ కనీసం మీరు ఎస్టీ జాబితా ఇస్తారో ఇయ్యరో కూడా తెలియదు. అది మీ కలలుగానే మిగిలిపోతుంది. కాబట్టి మీరు ఎస్టీ జాబితా ఎప్పుడు ఇస్తారో కానీ ఈ కనీసం ఈ బీసీ రిజర్వేషన్ స్థానిక కోటాల్లో కనీసం ఇప్పుడు బీసీ ఫర్ ఎగ్జాంపుల్ మండలంలో 23 గ్రామాలు ఉంటే ఒక 10 బీసీలకు ఇస్తే ఆ 10లో కూడా మళ్ళీ ముదిరాజు కానీ యాదవులు కానీ అందుకోసం విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇస్తున్నారు కదా. ఏలో కొన్ని కులాలు, బీలో కొన్ని కులాలు. అవును సార్. వీటిలో కూడా రాజకీయ రిజర్వేషన్లు కూడా ఏబిసిడి చేయాల్సి. ఈ రాజకీయ రిజర్వేషన్లు కూడా కనీసం ఈ రాజకీయ రిజర్వేషన్ కల్పించబోయే రిజర్వేషన్లు అయినా వడ్డెర కులానికి రిజర్వేషన్ వెనకబడిన కులాల్ని కేవలం ఒక వడ్డెరనే కాదు, వడ్డెర కావచ్చు, చాకలి కావచ్చు, మంగలి కావచ్చు, ఇలా వెనకబడిన కులాల్ని మీరు ప్రత్యేకంగా వీటికి రిజర్వేషన్ కల్పించాలని మేము ప్రభుత్వాన్ని కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మీ వాళ్ళ టీమ్ మెంబర్స్ పేర్లు చెప్పండి, ఎవరెవరు పాల్గొన్నారు దీంట్లో? పగిల సుధాకర్, బొంత నాగరాజు, శ్రీను గారు, ఓర్సు నాగేశ్వరరావు, మేమందరం కలిసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. ఓకే, థ్యాంక్ యూ.